సమాజాభివృద్ధిలో సైన్స్ కృషి అజరామరమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజరాజా కొనియాడారు. సైన్స్ తోటి సమాజం దినదినాభివృద్ధి చెందుతూ వస్తోందని చెప్పారు. సైన్స్ లేకుంటే సమాజ మనుగడే లేదన్నారు. సమాజాభివృద్ధిలో శాస్త్రజ్ఞులు విజ్ఞానవేత్తల కృషి ఎంతో ఉందని అన్నారు. సైన్స్ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు శ్రీనివాస్ నగర్ వెస్ట్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. నగర వ్యాప్తంగా 200 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొన్నారు. ఉదయం పూట వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైంటిస్ట్ ప్రొఫెసర్ బివి రెడ్డిగారు చేతుల మీదుగా ప్రశ్నాపత్ర రిలీజ్ జరిగింది. స్కూల్స్ని 4 విభాగాలుగా విభజించడం జరిగింది. గవర్నమెంట్, తెలుగు, ఇంగ్లీష్, రెసిడెన్షియల్ స్కూలీ మరియు ఇంగ్లీష్. ఈ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకి క్విజ్ నిర్వహించడం జరిగింది. వారిలో టాప్ 3 విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ రీసెర్చ్ స్కాలర్ ఆదిత్య ఉండ్రే, జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర నాయకులు చంద్రయ్యలు మాట్లాడుతూ ప్రశ్న సమాజగతిని మారుస్తోందని చెప్పారు. విద్యార్థులంతా ప్రశ్నించే తత్వాన్ని వదలకూడదని తెలిపారు. ప్రస్తుత పాలకులు ప్రశ్నించకుండా ఉండేందుకు పాఠ్యాంశాల్లో జీవపరిణామం సిద్ధాంతాన్ని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజగతిని మార్చిన జీవపరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగించడం అంటే విద్యార్థులను మూఢత్వం వైపు మళ్లించడమేనని చెప్పారు. విద్యార్థుల్లో మూఢనమ్మకాలను, విశ్వాసాలను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని విద్యార్థులను సూచించారు. కేంద్ర ప్రభుత్వం సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించకుండా, నిధులు విడుదల చేయకుండా సైన్స్ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. రీసెర్చ్లకు కేంద్ర సైన్స్ సంస్థలకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాలల విభాగం అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట్లమణ కథలు, సైన్సు, మూఢ విశ్వాసాలు అనే అంశంపై విద్యార్థులని ఆలరించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి ప్రముఖ రచయిత నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. మూఢ విశ్వాసాలను విడనాడాలని కోరారు. చిన్నప్పటినుంచి పిల్లలు సైన్స్పై మక్కువ చేసుకోవాలని కోరారు. దాదాపు 8 గంటలపాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. గవర్నమెంట్ ఇంగ్లీష్ విభాగంలో మొదటి బహుమతి జెడ్పీ హైస్కూల్ రామంతపూర్, తెలుగు మీడియం విభాగంలో జెడ్పీ హైస్కూల్ అమీర్పేట్ నంబర్ 1 స్కూల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో టీజీఎస్డబ్ల్యూఆర్ బాయ్స్ గౌలిదొడ్డి మరియు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం సెయింట్ యాన్స్ హైస్కూల్ రామ్నగర్ జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి చెకుముకి సంబరాలకు అర్హత సాధించారు. ఈ కార్యక్రమానికి బహుమతి ఉత్సవాలకు కావలసిన ఆర్థిక సహకారాన్ని ప్రొఫెసర్ త్రిలోత్తం రెడ్డి కొలను అందించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎం భరత్, ఎం రవీంద్రబాబు, జిల్లా రాష్ట్ర నాయకులు లింగస్వామి, ఎన్ శ్రీనివాస్, వి రాహుల్, కె సూర్యనారాయణ, శాంతి ఇషాన్, శ్రీనివాస్ గౌడ్, ఏ యాదగిరి, జి రాజశేఖర్ సాయి, రసూల్, సిహెచ్ చంద్రశేఖర్రావు, టి విద్యాసాగర్, లాయర్ రాజేష్తో పాటు వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.